హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఎగ్జాక్ట్లీ 1.5 year బ్యాక్ మేమైతే వరల్డ్ స్పైసియస్ట్ సాస్ ని అయితే టేస్ట్ చేయడం జరిగింది. అది వచ్చేసి మనకి ఈ బాటిల్ లో అయితే వస్తుంది. మనం ఈ సాస్ ని టేస్ట్ చేసిన తర్వాత ఈ బాటిల్ ని టచ్ కూడా చేయలేదు. ఒకసారి మీరు చూడొచ్చు ఇది మొత్తం కూడా ఏ విధంగా మారిపోయిందో. నాకు తెలిసి ఇప్పటి వరకు మేము టేస్ట్ చేసిన సాస్లు అన్నింటిలో స్పైసియస్ట్ ఏదైనా ఉంది అంటే అది వచ్చేసి ఈ సాసే. రీసెంట్గా కనుక మీరు చూసినట్లయితే జోలో చిప్ నుంచి చాలా క్రేజీ ప్రొడక్ట్స్ అనేవి లాంచ్ అవుతూనే ఉంటాయి. మేము ఒకదాని తర్వాత ఒకటి టేస్ట్ చేస్తూనే ఉంటాం. ఒకవేళ మేము టేస్ట్ చేయకుంటే మీలో చాలామంది కామెంట్లో చెప్తారు, లింకులు పంపిస్తారు, అన్న ఇది ఒకసారి టేస్ట్ చేయండి అని చెప్పేసి. సో ఫైనల్లీ జోలో చిప్ నుంచి వెళ్ళి మీరు స్టార్టింగ్లో కనుక చూసినట్లయితే ఈ చిప్ అయితే లాంచ్ చేయడం జరిగింది విత్ #లాస్ట్ చిప్ ఛాలెంజ్ అని చెప్పేసి. దీన్ని మేము తిన్నాం. ఇప్పుడు వచ్చేసి 56 తిన్నాడు. సక్సెస్ఫుల్గా సర్వైవ్ అయితే అయినాము. ఎవరికి కూడా ఏం కాలేదు. దీని తర్వాత చాలామంది మెన్షన్ చేసారు ఏమని అంటే జోలో చిప్ నుంచి వెళ్ళి ఒకటి పాప్కార్న్ అయితే రావడం జరిగింది, దాన్ని టేస్ట్ చేయరని చెప్పేసి. దాన్ని కూడా టేస్ట్ చేసినాం, మాకు వచ్చేసి ఏం కాలేదు. అండ్ దాని తర్వాత చాలామంది రీసెంట్ డేస్లో దేని గురించి కామెంట్లు చేస్తున్నారు అంటే మీరు చూసినట్లయితే జోలో చిప్ నుంచి వెళ్ళి కొత్త సాస్ అయితే లాంచ్ కావడం జరిగింది. దీని మీద ఏమని #ఉంది అంటే లాస్ట్ సాస్ ఛాలెంజ్ అని అయితే రాసిందనమాట. ఈ సాస్ ఏదైతే ఉందో జోలో చిప్ వాళ్ళు ఏమని క్లెయిమ్ చేస్తున్నారు అంటే ప్రపంచంలోనే అత్యంత కారమైన ఏవైతే మిరపకాయలు ఉంటాయో అవిటిని యూజ్ చేసి తయారు చేస్తాం అని అయితే క్లెయిమ్ చేస్తున్నారు. సో ఈరోజు ఈ వీడియోలో ఈ సాస్ ఏదైతే ఉందో తిన్న తర్వాత మా ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో మీతో షేర్ చేసుకోబోతున్నాం. ఇది అత్యంత కారమైనదా, ఇది అత్యంత కారమైనదా అని చెప్పేసి వీడియో క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇది మనకు ఎప్పటి నుంచో మనకు తెలిసి మన జోలో చిప్ పాతది. ఏదన్నా దానికంటే ఎక్కువ వీడియో తిన్నాడు. అవిటిని దగ్గర 50-60 తిన్నాడు ఇప్పటికి. సో ఇది ఏంది మన జోలో చిప్ లాస్ట్ చిప్ అని దీని మీద ఉంది. కానీ లాస్ట్ చిప్ కాదు, దానికన్నా ఇంకా ఘోరంగా తయారు చేస్తారు. సేమ్ అట్లే ఉంది కానీ రెండు బాక్స్ల సైజ్ వచ్చేసి రెండింటి కూడా మొత్తం సిమిలర్గా అయితే ఉన్నాయి. చేంజెస్ అయితే ఏం లేదు. ఇక్కడ టాప్లో కనుక మీరు చూసినట్లయితే జోలో చిప్ పైన డూ యూ డేర్ అని రాసి ఉంది. అండ్ సాస్ పైన ఏమో డేర్ టు డ్రిజిల్ అని రాసి ఉంది. అంటే ఏదో నాకు కూడా ఇందులో ఆనెస్టీ అని చెప్తున్నా. సో అది నీది కాదు, అది నాది, ఇది నీది. ఓకే, జోలో చిప్ పైన కనుక మీరు చూసినట్లయితే ఇది ఆల్రెడీ అందరికి తెలిసిందే ప్యాకేజ్. అండ్ ఇక్కడ సాస్ పైన మీరు చూడవచ్చు సంథింగ్ డిఫరెంట్ లోగో ఉంది విత్ ఫ్లాష్ సింబల్తో అవుతుంది అనమాట. వరల్డ్స్ హాటెస్ట్ సాస్ అని అయితే రాసి ఉంది. ఇక్కడ సైడ్ మేడ్ విత్ వరల్డ్స్ 5 హాటెస్ట్ పెప్పర్స్ అని ఉంది. పెప్పర్స్ అని మిరపకాయలతోని 5. అన్నిటికంటే స్పైసియస్ట్ నాకు తెలిసి కెరోలినా రీపరే అనుకుంటా. దాంతో పాటు ఇంకా డిఫరెంట్ యూజ్ చేసారు. దాని మీద 5 దీనిలో వాడలే కావచ్చు నాకు తెలిసి. ఒకటే కెరోలినా రీపర్ ఒకటే లాస్ట్ చిప్ ఛాలెంజ్ అని ఉంది. దీంట్లోనేమో లాస్ట్ సాస్ ఛాలెంజ్ అట. సో ఇప్పుడైతే దీన్ని అయితే ఇప్పేద్దాం. ఇప్పుడు జోలో చిప్ ఇప్పు. ఇది ఇప్పకుండా నడుతుంది, ఎందుకంటే తెలుసు కదా అందరికి. ఎవరికి? మన వాళ్ళకి అంత. ఓకే, నేను పెట్టిన. ఇది ఎంత కాస్ట్ ఎంత? ఇది 249. జోలో చిప్ కాస్ట్ వచ్చేసి 249. దీని కాస్ట్ వచ్చేసి 299 రూపీస్ అనేది ఉంది. ఫస్టే చెప్తున్నా ఈ వీడియో చూసిన తర్వాత ప్రాంక్ చేద్దాం, ఎవరికైనా ఇదే పెడదాం అని చెప్పేసి మరీ చెప్తున్నా. ఎవరు కూడా ట్రై అయితే చేయకండి. దీనిపైన ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంది దిస్ ఈజ్ నాట్ ఫర్ చిల్డ్రన్ అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ అని చెప్పేసి. నేను టేస్ట్ చేపిస్తా, ప్రాంక్ చేపిస్తాను ట్రై చేసారు అనుకో. లేటెస్ట్గా ఏవైతే చిప్స్ వస్తున్నాయో రీసెంట్గా మేము అందరం తిన్నాము. ఒక్కొక్క చిప్ ఒక వీడియో చూసి ఘోరంగా అయింది. నైట్ మొత్తం కడుపున వచ్చింది మాకు. ఒకవేళ మీరు తిన్నట్లయితే ఏదైనా ఇబ్బంది అవుతుంది. అందు గురించి చెప్తున్నా, ఎవరు కూడా వీటిని ట్రై అయితే చేయకండి, చూసి ఎంజాయ్ చేయండి అంతే. సో ఓకే, ఇప్పుడు ఆ జోలో చిప్ ఇది బయట అయిపోయింది. ఇంకేంది ఇక 1 జోలో చిప్ వచ్చేసి ఇది, నా జోలో చిప్ సాస్ వచ్చేసి ఇది. వచ్చింది దీంట్లో డబ్బా లిక్విడ్. నా దాంట్లో ఏముందంటే మొత్తం నోరు మొత్తం పడిపోతుంది, మళ్ళా నోట్ల నుంచి ఫైర్, కళ్ళు మొత్తం రెడ్గా అయితే అని ఉంది. ఇట్లున్నాయా? దీంట్లోనేమో ఏళ్ళనో ఇట్లా సాసులు వేసి మండ పెడతారట. సాసులా కాదు, డ్రాగన్స్ బ్రీత్ పెప్పర్, కెరోలినా రిప్పర్ పెప్పర్, గోస్ట్ పెప్పర్, డెవిల్స్ బ్రీత్ అవన్నీ అన్నట్టు ఉడకబెట్టి దిత్తరుకోవచ్చు రసం మొత్తం. మేడ్ విత్ ద 5 హాటెస్ట్ పెప్పర్ ఆన్ ది ప్లానెట్. ఈ భూమి మీదనే ఉన్న 5 హాటెస్ట్ పెప్పర్స్ని యూజ్ చేసి తయారు చేసిరట. దీని మీద వార్నింగ్, ఎక్స్ట్రీమ్ హీట్ ఎహెడ్. ఎక్స్ట్రీమ్ హీట్ వస్తానున్నది. నెక్స్ట్ వచ్చేసి డిప్ డ్రిజిల్ పోర్, సర్వైవ్డ్, గెట్ ద వర్డ్ టు నౌ, రికార్డ్ యువర్ రియాక్షన్ అట. జాయిన్ ద ఛాలెంజ్, ట్యాగ్ జోలో చిప్, యూజ్
లాస్ట్ సాస్ ఛాలెంజ్ అని వాళ్ళని ట్యాగ్ చేయమంటారు. ట్యాగ్ అయితే మనకి ఏం రాదు, ట్యాగ్ అయితే ఏం. సో ఈ విధంగా అవుతున్నది. నీ అట్లా ఏమన్నారా? దీంట్లో రిప్పు ఉంది, దాంట్లో ఉందా మరి? ఏడుంది రిప్పు? ఇది కాదా? అది తింటే రిప్పు అనేది ఇట్లా లేదు. అది తిన్న చచ్చిపోరు, మరి తింటే ఏమైతే చూడాలి ఇక. చూడాలి. ఓకే, కవర్ వచ్చేసి బాక్సులు పక్కకు పెట్టినట్లయితే ఈ విధంగా అయితే ప్యాకేజ్ ఇచ్చారు. మీరు చూడొచ్చు, దీని మీద పుర్రు ఉన్నది. ఫియర్ ద పెప్పర్ జోలో చిప్. నీ దాంట్లో తినమంటావా? అంతే, సేమ్ అంతే. అయ్యే జోలో చిప్ ఇప్పిన తర్వాత ఎట్టుంటుందో మీకు అందరికీ తెలిసింది. అది ఇప్పితే వాడు తిందామని ఇప్పన్నా అంటున్నాడు. అది ఇప్పకుండా అలా పెట్టేసే ఇక. మళ్ళీ నా ఛాలెంజ్ నువ్వే తింది ఇప్పినామనుకో లోపల. దే ఆర్ వాచింగ్ మ్యాన్, సీ దట్ సెట్, సీ. వరల్డ్ హాటెస్ట్ సాస్ అనేది ఉంది. ఒకటి మూతుంది. దీని మీద ఏమని రాసింది అంటే నాట్ టు బి సోల్డ్ వితౌట్ అవుటర్ ప్యాకేజింగ్ అని ఉన్నది. అది లేకుండానట అమ్మొద్దట. ఒకటే సుక్క. అదే ఇది ఎట్టుంది చెప్పా, నాకు కేచప్ లెక్కున్నదిరా. కారం ఉంటుందా లేదా? చూడు చూడు, ఇంకా ఊరిలో వస్తున్నాయి. ఒకటే కొంచెమే, కొంచెం పోతుంది. ఆహా, గింతగానే వద్దు. అబ్బో, తింటున్నా ఎట్లుందో చూద్దాం ఫస్ట్. యాక్టింగ్ ఆపు. యాక్టింగ్ తిందుడు తెచ్చు. అమ్మో నిజం ఘోరంగా. ఇట్లా మనం నాలుగైదు టచ్ చేద్దామా? ఇట్లా స్ప్రెడ్ అవుతుంది మొత్తం, కారం పొడి మొత్తం ఇట్లా అంటుందా? ఘోరంగా ఉంది. నాకు ఇంకా చూడు ఇట్లా అంటే ఘోరం. అమ్మ నిజంగా నాకు ఘోరం అంటే ఘోరం ఉంది. మొత్తం మంటలు వస్తున్నాయి నాలుగ మీద. రక్తం కారుతుందిరా, రక్తం కారుతుంది. ఇదే మండుతుంది ఆడనే ఆ స్పాట్లా. నాకలే అందుకనే పానీపూరి తెప్పించిన. పానీపూరిలో కొద్ది వేసుకుని టేస్ట్ వద్దు ఇప్పుడే ఎందుకు, ఒక్కసారి ఈ మూతకున్నాను మూత కదా నాకు గింత అంత తింటేనే డేంజర్ ఉన్నది. ఎట్లుంది? అదే అదే టేస్ట్ మామూలు ఉండదు, సేమ్ అట్లే ఉంది. ఆహా, ఇది నిజంగానే అదే, దానికంటే కారం ఉందిరా. సుర్రు అంటుంది. అబ్బో, ఇది కనుక బై మిస్టేక్లా ఒక మూతడు పోసుకొని తిన్నోడైతే ఖతం అయిపోయింది దాని పని. మెయిన్గా ఓరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా. ఎట్లా అంటే సపోజ్ తినొద్దు కానీ వాళ్ళు గుట్కా తినేటోళ్ళు, అదొకటి తినేటోళ్ళు ఉంటారు చూడండి. ఇన్ కేసు ఒకవేళ వాళ్ళు తిన్నారనుకో గిలగిల కింద వాడు కొట్టుకుంటారు, నోరు ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు. అదే ఏది లేని వాళ్ళు తింటే ఏం కాదు, ఓకే అయింది, నార్మల్ అయింది, అంతగానో ఏం లేదు. ఒకసారి నాకు సుర్రు అంటుంది కాకపోతే నాలుక. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మన వాళ్ళందరికీ మంచిగా పానీపూరి, అది పడిపోగలరా కంటే పడుతుంది, పానీపూరి అదొకటి ఇదొకటి అలా మిక్స్ చేసి పప్పు నీళ్ళు దాంట్లో ముత్తుకుంత పోసి తినవేద్దాం. చూద్దాం రియాక్షన్ ఎట్లుంటుంది. అంటే మన బుల్లెట్ లెక్క ఉంది, బుల్లెట్ లెక్క సేమ్ గన్ బుల్లెట్. సో ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నామంటే మన వాళ్ళందరికీ స్పైసియెస్ట్ సాస్ని టేస్ట్ అయితే వేపియబోతున్నాము. మీరు చూసినట్లయితే పానీపూరీలు ఉన్నాయి, పప్పు ఉంది, అంతేకాకుండా సాస్ అయితే ఉంది. దీంట్లో పప్పు వేసిన తర్వాత దాని మీకు సాస్ వేసి కొద్దిగా వాటర్ పోసి ఆ తర్వాత ఇస్తాము. సో ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు అని చెప్పేసి బాబాయ్ అయితే డిసైడ్ చేస్తున్నాడు. బాబాయ్ చెప్పరా? ఓకే, ఓలో రాజుగాడు, ఓలో విజ్జి, ఓలో నువ్వు, ఓలో కిట్టు. ఈ ఛాలెంజ్ లో ఫస్ట్ వచ్చేసి బాబాయ్, సెకండ్ వచ్చేసి విజ్గాడు, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఫస్ట్ నాకే కూర్చో నాని అవుతుందా? అందరికైతే విడిస్తా, అందరికంటే పెట్టిస్తా. ఇవన్నీ నాకు ఇంట్రోలో అది పట్టుకున్నా ఆ చేతి మీద వాడికి ఇట్లా మూతికి రుద్దుకున్నా మొత్తం అంటుంది. ఫస్ట్ తింటుడేంది కారం ఉందని ఇక అరే గోరుమందిరా, అరే కక్కొస్తుందిరా అని ఇక అరే వచ్చింది. ఉత్తదే కారం ఉన్నది జింగిడి, ఇంకా అవన్నీ మిక్స్ చేసినాక ఎట్లుంటుందేమో. ఇప్పుడైతే మన అన్న గప్చుప్ లో మూతడు పోయి ముద్దరు కాదులే, ముద్దనే పోయదు. 1 2 3 4 5 5 బరాబరిగా గిన్నెలో ముంచి ఎట్లా చేస్తావు? నోరు తెరువు మరి పెడతా. అయ్యా చింతకాయ తొక్కు పెరుగు అయిపోయి అంటే
అల్లనే ముచ్చడు అలా ముంచి లేవాటాలి అలా నానబెడతా అంటే కలవదు కానీ ఇప్పుడు కానీ మొత్తం పోతుంది నానబెడితే మెల్ల పోతుంది అల్లనే పెట్టిండు మళ్ళా కదా ఇది పప్పు పెట్టుకుందాం పప్పు ఎట్లే మీరు అంతా నాశనం చేస్తున్నాను బోలాన్ని చూస్తున్నా మొత్తం 1 2 3 నలుము మెల్ల మెల్ల గుడ్ బై ఇప్పుడు పోతాడు గట్ సైడ్ ఏమవుతుంది సేమ్ ఎట్లుందంటే కారం ఉంది ఇంకోటి మన జోలో చెప్పి తిన్నాక ఎంత కారం అవుతుందో అంతకానికి ఎక్కువ ఉన్నది ఐస్ కుక్కలకే కనబడతలేదు ఇంకా ఒకవేళ బై మిస్టేక్ లా సాస్ ఉన్నది అంతా ఉనకన్నా పోసి తినబెట్టినా మనకు ఆనే చచ్చిపోతాడు ఉన్న కానీ కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నా బా అరే లిల్లీరా లేవు ఇప్పుడే ఏమైంది అజ్జా ఘోరం కారం ఉంది అబ్బా డబ్బా ముసలు కావచ్చు ఏమైతుంది మెల్ల యో సేమ్ టేస్ట్ ఎట్టుందంటే మన జోల్సి తిన్నాక ఎట్లుంటే టేస్ట్ ఎందుకు ఇంకోటి తింటావా అట్లే వద్దురా సెకండ్ వాడైతే ఘోరంగా ఉందిరా కారం పచ్చి బిక్తారు బా ఫస్ట్ నాకే రా అన్న పోయిపోయేది నువ్వేమన్నావు నేను అందరికి పోసిస్తా టేస్ట్ చేపిస్తాను ఫస్ట్ ఎంత మండుతుందిరా మండుతుంది జోలొచ్చి అయ్యేది సెకండ్ ఏనేనా నువ్వే మళ్ళీ నువ్వే సెకండ్ ఫస్ట్ కుక్కర్ వేయంగా బావే 1 2 3 4 5 వాసన వస్తుంది ఇది చలో అక్క కింద వాడేస్తాడు మొత్తం కింద అవసరం పులుపు టేస్ట్ కారం పోతుంది కావచ్చు ఇదంతా మండుతుందిరా షాత్ అంతా అట్లా ఉంటుంది జల్దీ అలా కమాన్ చేసేయ్ ఖతం మొత్తం మండుతుంది అరే ఫ్లెక్స్ లోని ఫోన్ చేయరా డప్పుడు అలా ఫోన్ అయ్యా ఆ మాత్రం ఉంటుంది గిడిదికి మండుతుందా ఇది మొత్తం అంత మీదికుంది అట్లా ఉరికేసరికి మీదికి అంటే అంతా మరి ఇడిదికుదా వద్దాం ఇడిదికుదా మండుతుంది బాబాయ్ రిక్షా దొక్కని పోయినప్పుడు కారం అన్నం బాగా తింటుండే సో అందు గురించి వానికి ఎక్కువ కారం అయితే నట్టున్నది ఇది పైపు రిక్షా దొక్కనికి నేను ఎప్పుడు పోయినా ఎప్పుడైనా ముక్కలకేం పోయింది ముక్కలు పోసుకునేది అంత ఫస్ట్ లో కొరికినప్పుడు కళ్ళకి నీళ్ళు వచ్చినాయిరా అది మీది కంటే ఒకటేసారి దాంట్లో మిక్స్ ఇంకా మీదకి వెళ్ళి పెట్టుకునేది వచ్చి తిన్నావా నువ్వు అన్న అది ఎక్కువ కారం ఉంది ఎక్కువ కారం ఉందా ఇదే ఉంది దాని ముందు దీని ముందు అది చూపి కారం ఉన్నది దాని తర్వాత నీది వచ్చింది ఇంకెక్కువ మరి ఈ మొన్ననే మ్యానుఫ్యాక్చర్ అయిందిరా 10 రోజుల కిందనే బాబాయ్ నాకైతే భయం అవుతుంది నీ పని అవుతుంది రా తాజుగా నీది లేత పేగు వెల్డింగ్ చేసుకుంటాడు కానీ పొక్క పడితే ముక్కు మండుతుంది అంతా షేక్ వస్తుంది కదా బయటకు యాక్టింగ్ ఎత్తున్నాం అనుకోకూడదు నిజంగా ఘోరం కారం ఉంది అది వాడు చూడవు అది తెలుస్తుంది 5 లాస్ట్ ఉంది ఎప్పుడు తెలుస్తుంది కళ్ళు చూడ ఒకసారి కళ్ళు చూస్తే తెలుస్తుంది ముక్కు ఘోరంగా మాడుతుంది ఎర్రగా అయింది ముక్కు నాకు కూడా ఇంకా కారం అవుతుందిరా తాజుగాడా తాడు వీడే తాజుగాడు మస్తు చాలా ఉన్నాడు తాజాని మొత్తం నింపాలి ఏం కాదు నేను జోలచి సాస్ తిని ఒక 20 నిమిషాలు అవుతుంది ఇప్పుడు కంట్రోల్ అయింది కడుపులో మండతనే ఉంది ఏడుతుండు బాబాయ్ జోలొచ్చి తిన్నప్పుడు అది మింగుతాం కాబట్టి ఇలా నొత్తుండే ఈ సాస్ అయినా కానీ ఇన్న నొత్తుంది ఇట్లా ఓ ఆడ
ఏ ముచ్చకరా, అది పులుపు ఉంది, కారం పోతుంది. పులుపు ఇంకా ఎక్కువ మండుతుందిరా. వద్దురా గుట్కా. గుడ్ చాలు 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 బే. జరా పోయి ఎసై బాగుందన్న. మార్స్ నుంచి లెక్కించాం ఇయాల. అవుతుంది అంటాడు ఇగో ఇట్లా బొచ్చా కళ్ళు బొచ్చ అవుతాడు కొంచెం. ఇంకోటి వేసానా వద్దు చాలా మొత్తం పోయి పోయి ఇంకోటి ఏడుతాడు. కండ పెట్టుకోకరే వాళ్ళు తినొద్దా? తినొద్దు బాబు, కారం బాగున్నా తినొద్దు బాబు. అది బాబు. అబ్బా కారం కాలుతుంది. కారం కాలుతుంది. నెక్స్ట్ వచ్చేసి కోతి స్టార్. డైరెక్ట్ గిల పోసుకొని తింటా నేను. జర పప్పు ఎక్కువ ఏం కాదు, కారం కాదు ఎక్కువ. నాకు కావాలి కారం అయితే. ఎడుతుడు ఇదే సేమ్ ఎట్టుందంటే వాసన. నేను పోసుకుంటా. అందరు నేను వచ్చినప్పుడు నేను వస్తుంది గట్టుండదు. మరి 5 చుక్కలు మీరు 5 సుక్కలు మరి. రెండు ఓ కంట పడ్డారు జర్ర అయితే చిత్తింది. 3 4 ముత్తుక తినబడ్డది. ఇంకా ఇప్పుడు కాలుతూనే ఉన్నది ఇంకా. అబ్బో దీనికి ఎక్కువ సాస్ వేయడానికి రీజన్ ఏంది తెలుసారా కిట్గా? వీడుగా బక్క సాస్ ఉందా, అది ఇంకా ఘోరం కారం ఉంటుంది. అది తిన్నప్పుడు దీనికి ఏం కాలేదు. సో ఇప్పుడు చూద్దాం ఇది ఎక్కువ తాగితే ఏమన్నా అవుతుందా కాదా, అందుకని కొంత ఎక్కువ వేసిన. ఎడుతుడు ఉఠా 1 2 3 కంట పడుతుంది. ఇక తిను మళ్ళా గల ముస్తాడు. అంతా రసం అంతా స్ప్రెడ్ అవుతుంది. రసం అంతా ఓడు కాదు, కారం పోతుందని. అదింత కారం ఏడ కూర్చుండి వచ్చింది మొత్తం కాలుతుంది. ఇప్పుడు ఏంద్రా మొత్తం హార్డ్ మింగి నువ్వు మింగాలే. ముక్కు గావు మరి అట్లా ఉండదు, రావు ముక్కలకి వెళ్తుంది. ఆవు కొంచెం కొంచెం వేసుకో. కారం కాగా గిడ ఒక నరం తేలుతుంది చెవు కింద తేలింది. అది ఏర్పడదు తీరా కెమెరా. ఎందుకు ఎడుతున్నావు? అంతా కొద్దిగా వాసన ఎట్లుంది అంటే అది చింతకాయ తొక్కులు ఎక్కువ ఉన్నది, చింతపండు తొక్కులు ఎక్కువ. అంత కాదు కానీ మింగు మింగు ఒక మిర్రగా అవుతుంది వెజ్ది, మంచిగా క్లారిటీ ఏర్పడుతుంది. ఎక్కువ వేసినావు, కావాలని వేసినావు ఎక్కువ. ఏమైంది? మీద అది కారం ఉంది. చిట్కా వేసుకో. ఫోన్ చేసి జల్దీ పోవాలి. ఫోటో ఉంటుంది. ఏం కలవానికి ఆయన బేగు తీసిండు. కాలుతుంది. అయ్యో మొత్తం నాలుకే, నా నాలుకే గిట్లుంటుంది కదా, అది ఇంకా మండుతుంది ఘోరంగా. ఏమన్నా నాలుగే ఇట్టుంటది అని దాన్ని ఉపలిస్తాడు. ఏమన్నా కాంతారా అనుకుంటున్నావా? ఇది తింటే తక్కువ అవుతుంది. అబ్బో అదే ఎక్స్ప్లెనేషన్ ఎట్లా చేయాలనంటే వాన పడితే అన్ని మరి మండుతుంది ఘోరంగా నాలుకే. ఏర్పడు తినలే 5 సుక్కలు నాకు 10 సుక్కలు టైం ఉంది. ఆ తిన్నప్పుడు ఏం కాలేగా నీకు పొడుగు? అది ఏం కలగా ఇది మండుతుంది. సాయనకు తింటా ఇదే నెక్స్ట్ టైం ఎందుకు కొడుతున్నావు? పోడు అంటే తింటా అర్థమైతే ఇప్పుడు వద్దట. ఎందుకు వద్దు? ఎందుకు అది ఉడికినాక మొత్తం మింగబద్దు లేదు, వాసన వస్తుంది అంత మోరి మోరి. అరే కడుపులో మండుతుంది ఘోరంగా. ఒక్కటి ఒకటే అప్పుడు నేనే ఉన్నా. నాకు అది అట్లా
ఇదే నాకటి నాకటి గాడి ఎత్తుంటావా మరి వాడే నాకు ఈరా అని మరి పోతుంది నువ్వు ఒకటి అది తింటే క్యాన్సల్ ఇంకోటి తినాలి నువ్వు రెండు కింద పడ్డాయి మూడు నాలుగు కోద అవుతుంది ఇప్పుడు గట్లా ఉండాలి గట్టి తీసేస్తాడు చలో అంతా వాసనకు మొత్తం కడుపులో ఇట్లా దేవినట్టు అవుతుంది జోలో చిప్ల కింగ్ రా నువ్వు లేపకు ఎంత లేపినా 50 జోలో చిప్లు విన్నోని రా నువ్వు గాని భయపడతావా రా చలో మింగు వాసన ఏదో వెరైటీగా వస్తుందన్న కుక్క ఎక్స్పీరియన్స్ వస్తుందా చెప్తా అడిగిపోయింది వాసన వస్తుందా చింతపండు తొక్కలు ఎక్కువ వస్తుందిరా చల్ ఇప్పుడు నింటే అర్థమవుతుంది నీకు వెళ్తుంది మొత్తం చెవుల నుంచి అది కంట నవ్వులు సపరిచుడు కాదు నవ్వులాలి అప్పుడు అట్లయితే ఏమైనా కాదు డబ్ సౌండ్ ఏమవుతుంది ఇప్పుడు డబ్ సౌండ్ వాడు ఏం చేసినామని కారం అవుతుంది నవ్విన కారం అవుతుంది కొరికిన కారం అవుతుంది సప్పరిచిన కారం అవుతుంది ఏం చేసిన కారం అవుతుంది మెయిన్ అది మింగ బుద్ధి అయితే లేదు మొత్తం అంతా మింగాలి ఖచ్చితంగా అరే కక్కిన వాళ్ళు మీదకి వస్తారా మడతలాడు నాకైతే మొత్తం అయింది బయటకి వెళ్ళింది అటు చూడు ఇంకా కూడా కారం కారం అవుతుందిరా నోరు కొంచెం సేపు ఆయన తినే ఇంకా ఆగుతుంది ఎక్కువ నాకే పడ్డది తక్కువ పడ్డది ఎక్కువ పడ్డది తక్కువ ఎక్కువ పడ్డది నాకు తాజాని మళ్ళీ తినబెడదాం దాంతోనే చాలా అయింది ఆడు వేసుకుంటా రాకేష్ అని తినబెడదాం మా ఊరు రాకేష్ అనిపించింది ఇంకా చేద్దాం ఎందుకు గిట్ల గిట్ల అనద్దు వేసుకోవాలి వేసుడే బా ఎట్లా దుంకుతాడో రాక గిచ్చి 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 ఏటో పోతున్నావు దొరకబడ్రు తొడమే కూర్చుండు గాయస్ సాయన తొడమే కూర్చుండు అది అరగా మొత్తం మీద కూర్చున్నావు లైట్ లైట్ వచ్చింది నీకు తక్కువ వచ్చింది ఇప్పుడు మొదలైంది అంతే ఇంకా ఎండు కాలే ఎండు అయితే డాన్స్ చేస్తాడు నెత్తి గోక్తాడు నీకు ఏం కావద్దు గణేష్ జోచిపులు తిన్నందుకు మొత్తం సెట్ అయినా లోపల పర్ఫెక్ట్ ఉన్నావు నువ్వు ఇంకెప్పుడా జోలచిప్పు రావాలంటూ చూడాలి ఆ జోచిప్ మీద ఇస్తున్నా తింటా అని అన్నట్టుండవు 5 సుక్కలు తిన్నట్టు అనుకుంటున్నా మరి నువ్వు 10 తిన్నావు అనుకుంటున్నావా మిగతా తక్కువనే పడదు నీకు మా ఇద్దరికి ఎక్కువ పడదు ఇంకా టేస్ట్ చేస్తారా మీరు ఏది అది కానీ యాక్చువల్లీ గాయస్ చెప్పానంటే నేను ఫస్ట్ తిన్నప్పుడు మంట మీద చెప్పిన కదా ఏది అన్నిటికంటే కారం ఉంటుందంటే ఇదని చెప్పినా కదా ఒక 10% కూడా కాదు ఏంద్రా అన్నిటికంటే కారమైన సాస్ మేము టేస్ట్ చేసిందే ఇప్పటి వరకు ఏది అంటే ఇదే ఇదంత లేదు. సో మొత్తానికి గాయస్ ఇది మేము ట్రై చేసిన జోలో చిప్ నుంచి లేటెస్ట్గా లాంచ్ అయిన స్పైసియెస్ట్ సాసు. నిజంగా చెప్పానంటే ఘోరంగా కారం ఉంది. ఇది మూతంతా మండుతుంది. ఇంకా కూడా లాస్ట్కి ఉత్తపప్పు తింటుంటే అలా కూడా పోసిండి అది నేను మొత్తం మూతంతా మండుతుంది. సో మొత్తానికి ఇది జోలో చిప్ సాస్ ఎట్లా అనిపించిందిరా? ఘోరంగా ఇలా మండుతుంది. ఇంకా ఇది గిడ నీకెట్టుందిరా? బొడ్డు కింద వేస్తుంది గట్టిగా. నీకెట్టుందిరా? నాకు కూడా కడుపులేనా నోరా ఇందాక మూతి మండుతుంది. నీకు ఇంకా ఎండు కాలే స్కిన్కి వస్తుంది మెల్లమెల్ల. సో మరీ చెప్తున్నా గాయస్, ఎవరికైనా ప్రాంక్లా తినబెట్టడం కావచ్చు, డైరెక్ట్ తినబెట్టడం కావచ్చు, ఇటువంటి అయితే అస్సలే వేయకూడదు. అయితే రికమెండ్ చేస్తారని ఘోరంగా కారం ఉంది. ఏదైనా జరిగే ఛాన్స్ ఉంది. ముందే చెప్తున్నా వద్దు, ఇది ట్రై చేయకండి. అల్సర్ ఉన్న వాళ్ళైతే మొత్తం అసలే తినొద్దు. ఇంక ఇది నోరు ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు కూడా అసలే తినొద్దు ఇవి. సో ముందే చెప్తున్నా. సో ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపైన జోలో చిప్పులు మానేసి ఇవైతే తెప్పిస్తాం. ఇక మచ్చగాడు ఇప్పటి వరకు రికార్డు హోల్డ్ చేసింది కదా, అందరికంటే ఎక్కువ జోలో చిప్పులు తిన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ రికార్డ్ ఏంటంటే అందరికంటే ఎక్కువ జోలో చిప్ సాసులు తాగినాయి. ఆ రికార్డ్ అయితే బ్రేక్ క్రియేట్ చేయబోతుండు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకా కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్. ఏం మాట్లాడాలో అర్థమవుతలేదు.